పిల్లల భవిష్యత్తు మరియు ఆరోగ్యం కోసం మన పెద్దలు పెట్టిన అద్భుతమైన నియమాలు. అందరికీ నమస్కారం. ఆధ్యాత్మిక రహస్యాలను, మన ఆచారాలను తెలియజేసే ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి, ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఇంట్లో పసిబిడ్డ పుట్టాడంటే ఆ కుటుంబంలో వెల్లివిరిసే ఆనందమంతా ఇంతా కాదు. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పసిపిల్లలు పుట్టినప్పటి నుండి వారు పెరిగే కొద్దీ ఒక్కో దశలో ఒక్కో అద్భుతమైన ఆచారాన్ని నిర్వహిస్తుంటారు. ఉదాహరణకు, బిడ్డ ఊకొడితే కుడుములు పంచటం, తొలి పన్ను మొలిస్తే పలకాయలు పంచటం లాంటివి మనం తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ కేవలం పండుగలు మాత్రమే కాదు, బిడ్డ ఆరోగ్యానికి మరియు ఎదుగుదలకు రక్షణ కవచంగా మన పెద్దలు ఏర్పాటు చేసిన అద్భుతమైన శాస్త్రీయ పద్ధతులు. అయితే ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతుండటం వల్ల చాలామందికి ఈ ఆచారాల గురించి సరైన అవగాహన లేదు. అందుకే ఈ వీడియోలో బిడ్డ పుట్టిన దగ్గర నుండి 9 నెలల వయసు వచ్చే వరకు నెలల వారీగా పిల్లలకు ఏ సంస్కారాలు చేయాలి, వాటి వెనుక దాగి ఉన్న అసలైన ఆంతర్యం ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు కామెంట్స్లో భక్తితో ఓం నమః శివాయ అని రాయండి. బిడ్డ ఈ భూమి మీద పడిన తర్వాత ఆ చిన్నారికి తొలిసారిగా చేసే అత్యంత వైభవమైన పండుగ బారసాల. బిడ్డ పుట్టిన 11వ రోజున కానీ లేదా 21వ రోజున కానీ ఈ వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు ఉదయాన్నే ఇల్లంతా శుభ్రం చేసుకుని బాలింతకు మరియు బిడ్డకు పుణ్యస్నానాలు చేయించిన తర్వాత బిడ్డ చెవిలో ఆ పరమేశ్వరుడి పేరును స్మరించి జీవితాంతం గుర్తింపునిచ్చే ఒక అందమైన పేరును పెడతారు. ఇలా నామకరణం చేసిన వెంటనే ఇంట్లోని మేనత్తలు, ముత్తైదువులు అందరూ కలిసి పాటలు పాడుతూ బిడ్డను ఉయ్యాలలో వేస్తారు. ఈ అందమైన వేడుకలో ఆ పసికందుకు ఎలాంటి నరదిష్టి తగలకుండా మొలకు నల్లతాడు, బంగారు బందు కట్టి కంటికి కాటుక, బుగ్గన దిష్టి చుక్క పెట్టి సాక్షాత్తు ఆ బాలకృష్ణుడిలా ముస్తాబు చేస్తారు. ఇలా ఉయ్యాలలో ఆడుకునే బిడ్డను సాధారణంగా మొదటి 2 నెలల పాటు బయటి వాతావరణం సోకకుండా ఇంటి లోపలే భద్రంగా ఉంచుతారు. ఇదే సమయంలో, అంటే 2వ నెల లేదా 3వ నెల వచ్చేసరికి పసిబిడ్డ తొలిసారిగా మన ముఖం వైపు చూసి ఊ ఊ అంటూ శబ్దాలు చేయటం మొదలుపెడతాడు. ఈ ఆనందకరమైన సమయంలో చేసే వేడుకనే ఊకొడతి కుడుములు అంటారు. బిడ్డ మాటలకు పునాది పడే ఆ తొలి శబ్దాలకు గుర్తుగా, అలాగే భవిష్యత్తులో బిడ్డ స్వరం ఎంతో స్పష్టంగా, మధురంగా రావాలని మన పెద్దలు తీపి కుడుములు చేసి పంచుతారు. ఈ ముచ్చట తీరిన తర్వాత ఆ పసికందును తొలిసారిగా ఇంటి గడప దాటించి బయటకు తీసుకువస్తారు. దీనినే మన శాస్త్రాలలో నిష్క్రమణ సంస్కారం అంటారు. పగటిపూట బిడ్డను ఆరు బయటికి తీసుకువచ్చి సూర్యభగవానుడిని దర్శింపచేయటం వల్ల ఉదయం పూట వచ్చే లేత కిరణాలు బిడ్డ మీద పడి శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది. ఆ తర్వాత రాత్రిపూట చల్లని వెన్నెల్లో ఆ చందమామను కూడా చూపిస్తారు. ఇలా ప్రకృతితో బిడ్డకు తొలి పరిచయం ఏర్పడుతుంది. ఆ ప్రకృతి ఒడిలో ఆడుకుంటూ ఎదుగుతున్న బిడ్డ 4వ లేదా 5వ నెల వచ్చేసరికి ఎవరి సాయం లేకుండా తనంతట తానుగా పొట్టమీదకు తిరగటానికి ప్రయత్నిస్తాడు. ఈ దశనే మనం బోర్లా పడటం అంటాము. బిడ్డ వెన్నెముక బలం పుంజుకుంటుంది అనడానికి ఇదే అసలైన నిదర్శనం. ఇలా బిడ్డ తొలిసారి బోర్లా పడిన రోజున ఇంట్లో చేసే ముచ్చటను బోర్లా అప్పాలు అంటారు. ఆ రోజు తీపి అప్పాలు లేదా గారెలు వండి బిడ్డను బోర్లా పడుకోబెట్టి ఒక వెచ్చటి అప్పాన్ని తీసుకుని బిడ్డ వీపు మీద మెల్లగా అద్దుతూ కాపడం పెట్టినట్లుగా తడతారు. బిడ్డ బోర్లా పడినప్పుడు వెన్నెముకకు నొప్పులు రాకుండా ఎముకలు గట్టిపడాలని చేసే అద్భుతమైన ఆచారమిది. ఆ పూజ పూర్తయిన తర్వాత వాటిని చుట్టుపక్కల ఉన్న పిల్లలకు పంచుతారు. ఇలా బోర్లా పడటం నేర్చుకున్న బిడ్డకు మెల్లగా శారీరక ఎదుగుదల మరింత పెరుగుతుంది కాబట్టి
తల్లి పాలతో పాటు ఘన ఆహారాన్ని కూడా తినిపించటం మొదలుపెట్టాలి. ఆ ఘట్టాన్నే మనం అన్నప్రాసన అంటాము. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, అన్నప్రాసన ముహూర్తం విషయంలో ఆడపిల్లలకు మగపిల్లలకు ఒకే నియమం ఉండదు. మన ధర్మశాస్త్రాల ప్రకారం మగపిల్లలకు 6వ లేదా 8వ నెల లాంటి సరి నెలల్లో అన్నప్రాసన చేస్తే, ఆడపిల్లలకు మాత్రం 5వ లేదా 7వ నెల లాంటి బేసీ నెలల్లో చేస్తారు. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆవు పాలు, బియ్యం, నెయ్యి మరియు బెల్లంతో చేసిన పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టి, మేనమామ చేతుల మీదుగా బిడ్డకు బంగారు ఉంగరంతో ఆ తొలి ముద్దను తినిపిస్తారు. ఇదే సమయంలో బిడ్డ ముందు పుస్తకం, పెన్ను, డబ్బులు, కత్తి లాంటివి ఉంచుతారు. బిడ్డ ఆడుకుంటూ వీటిలో ఏ వస్తువును ముందుగా పట్టుకుంటే భవిష్యత్తులో ఆ రంగంలో స్థిరపడతాడని మన పెద్దల నమ్మకం. ఇక అన్నం తినడం మొదలుపెట్టిన బిడ్డకు అరగించుకునే శక్తి మరింత పెరిగి చిగుర్ల నుండి ముత్యాల్లాంటి తొలి పలువరుస బయటికి రావడం మొదలవుతుంది. దంతాలు రావడం అనేది బిడ్డ జీర్ణ వ్యవస్థ పూర్తిగా అభివృద్ధి చెందింది అనడానికి సంకేతం. బిడ్డకు ఇలా తొలి పన్ను కనిపించిన వెంటనే ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కుటుంబ సభ్యులు బియ్యపిండితో చిన్న చిన్న పలకాయలు లేదా తీపి గారెలు చేస్తారు. వీటిని చుట్టుపక్కల పిల్లలకి ఇచ్చి పళ్ళు మొలిచిన బిడ్డకు దృష్టి దోషం తగలకుండా తలమీద నుండి పోసి పంచుతారు. పళ్ళు వచ్చే సమయంలో చిగుర్లు దురదగా ఉండి బిడ్డ ఏడుస్తూ ఉంటాడు కాబట్టి ఆ బాధను మర్చిపోయి ఆడుకోవడానికి మేనమామలు వెండితో చేసిన గజ్జెలు లేదా బొమ్మలు తీసుకురావడం కూడా ఒక అందమైన ఆనవాయితీ. ఇలా పళ్ళు వచ్చిన బిడ్డ 8-9 నెలల వయసు వచ్చేసరికి మెల్లగా గోడలు పట్టుకుని నిలబడటం ప్రారంభిస్తాడు. ఈ దశలో బిడ్డ ఎదుగుదలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రోక్తంగా కర్ణవేధ మరియు కేశఖండన అనే మరో 2 సంస్కారాలు చేస్తారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా చెవులు కుట్టించడం వల్ల మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితం అవుతాయి. ముఖ్యంగా చెవి పైభాగంలో ఉండే యాక్యుప్రెషర్ పాయింట్స్ వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. ఈ కర్ణవేధతో పాటే ఈ 9వ నెలలో లేదా 11వ నెలలో కుటుంబ ఇలవేల్పు దగ్గరకు వెళ్లి బిడ్డకు తొలిసారిగా గుండు చేయిస్తారు. పుట్టుకతో వచ్చిన వెంట్రుకలను దేవుడికి సమర్పించడం ద్వారా బిడ్డ పాత దోషాల నుండి విముక్తుడై తన కొత్త జీవితాన్ని ఎంతో స్వచ్ఛంగా ప్రారంభిస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, పుట్టినప్పటి నుండి 9 నెలల వరకు మన ఇళ్లలో పసిపిల్లలకు చేసే ఈ ప్రతి ఆచారం వెనుక ఎంత గొప్ప శాస్త్రీయత మరియు ఆరోగ్య రహస్యం దాగి ఉందో. మన పెద్దలు ఏదీ ఊరికే చెప్పలేదు. పండుగల పేరుతో బంధువులందరినీ ఒకచోట చేర్చి బిడ్డకు ఆశీర్వాదాలు, ప్రేమను పంచడమే ఈ సంస్కారాల ముఖ్య ఉద్దేశ్యం. మరి మీ ఇంట్లో మీ పిల్లలకు లేదా మీ చిన్నప్పుడు ఈ వేడుకలను ఎలా జరుపుకున్నారో, మీకు తెలిసిన ఇతర ఆచారాలు ఏమైనా ఉంటే వాటి గురించి కింద కామెంట్స్లో తప్పకుండా మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.